గ్రేట్ మార్నింగ్ సార్. ఎస్, గ్రేట్ మార్నింగ్ సార్. సార్ నా పేరు కిషోర్ సార్. నేను న్యూట్రిషన్ అడ్వైజర్ గా ప్రాక్టీస్ చేస్తున్నా. మాది చిత్తూరు జిల్లా కుప్పం అండి. సో నాకు ఒక ముగ్గురు చెప్పారు ఈ ప్రోడక్ట్ గురించి. నేను ఫస్ట్ ముగ్గురికి నో చెప్పాను, మార్కెట్లో ఇలాంటివి చాలా ఉంటాయనేసి. తర్వాత ఒక 4 టెస్టిమోనియల్ వీడియోస్ చూశాక నాకు ఏంటి ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఇది నిజమేనా, ఏంటి దీంట్లో ఏదైనా స్టెరాయిడ్లు ఉన్నాయేమో, ఇంత తొందరగా ఎలా రిజల్ట్ వస్తుంది లేకపోతే అని నేను దీని గురించి తెలుసుకోవాలి, మా ఫ్రెండ్ ఎందుకు చేస్తున్నారు ఇలాంటివన్నీ అని వాళ్ళకి చెప్పాలనేసి నేను దీని మీద నెగిటివ్ గా స్టార్ట్ చేశానండి. మా సింగపూర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ కరెక్టేనా, అక్కడ మా చెల్లి బావ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో అన్ని విధాలుగా ఇంగ్రీడియంట్స్ చూడడము, తర్వాత వచ్చి సింగపూర్ లో ఫుడ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, స్ట్రిక్ట్ గా ఉందా లేదా, ప్యాకెట్ పైన ఇంగ్రీడియంట్స్ చూస్తే న్యాచురల్ గా ఉన్నాయి కానీ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, ఎలా వస్తుంది అనేసి అక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ గా ఉందా లేదా, ప్యాకెట్ పైన ఒకటేసి లోపల ఇంకోటి వేస్తారా, అన్ని తెలుసుకున్నాక నేను నెగిటివ్ గా స్టార్ట్ చేసిన ఈ స్టడీ అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో తర్వాత నేను ఏమున్నాయి ఇందులో, ఎందుకు ఇలా రిజల్ట్ వస్తున్నాయి అనేసి మొత్తం స్టడీ చేయడం, ఓహో ఇందులో మనకు స్టెమ్ సెల్స్ ఉండడం వల్ల, అలాగే ఒక సినర్జిస్టిక్ బ్లెండ్ ఉండడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అని నిర్ధారణకు వచ్చిన తర్వాత సో నేను వాడడం మొదలెట్టానండి. నాకైతే ఆరోగ్య సమస్య ఏది లేదు, కానీ ప్రివెన్షన్ మంచిది కదా, మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వాడడం మొదలెట్టాను. కానీ వాడిన 15 రోజుల తర్వాత నేను 5-6 రిజల్ట్లు చూశానండి. నేను ఏ సమస్య లేదనుకున్నాను కానీ నాకు బయటపడినాయి అన్నమాట. అంటే నేను పట్టించుకోకుండా వదిలేసినవి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుందండి. ఈ ఫుల్ డే ఎంటైర్ డే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వట్లేదు. రెండో విషయం ఏంటంటే, ఏదైనా మసాలాలు, నాన్ వెజ్ కానీ ఇలాంటివి తింటే చెస్ట్ లో బర్నింగ్, గొంతులో మంట వచ్చేది. సో ఒక 2 పూటలు తింటేనే అలా సమస్య ఉండేది. ఇప్పుడు వరుసగా 3 రోజులు తిన్నా గానీ ఆ సమస్య లేదు, తృప్తిగా తినగలుగుతున్నాను. తర్వాత వచ్చి ఇంకొకటి డాండ్రఫ్ అండి. డాండ్రఫ్ అయితే నాకు ఒక 15 సంవత్సరాలుగా చాలా వేధించేది అనమాట. సో ఎన్నో షాంపూలు, న్యాచురల్ షాంపూలు, హెర్బల్ షాంపూలు చాలా వాడాను కానీ ఆ సమస్య తగ్గలేదన్నమాట. సో ఈ డాండ్రఫ్ సమస్య మాత్రం నాకు ఒక 2-3 నెలలు పట్టిందండి మన క్యూర్ సెల్ లో. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందండి. అది చాలా 15 సంవత్సరాలు నిన్న సమస్య, చాలా పెద్ద రిలీఫ్ అండి. అలాగే నాకు ఈ రిస్ట్ ఫ్రాక్చర్ అయినందండి ఒక 2 years బ్యాక్, 2 వీలర్ లో పడి. సో అది పుత్తూరు కట్టేసుకున్నాను. కాకపోతే 80% 90% సెట్ అయిపోయింది, కానీ ఏదైనా బరువులు ఎత్తితే మాత్రం నొప్పి వచ్చేది. సో ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత ఇప్పుడు బరువులు కూడా చక్కగా ఎత్తుతున్నా. అంటే ఇప్పుడు ఏంటంటే 100% సెట్ అయిపోయింది అనమాట. చాలా అదొక చక్కని రిజల్ట్. తర్వాత ఇంకేంటంటే నాకు గుర్తు రావట్లేదు సడన్ గా. ముఖ్యమైన విషయం ఏంటంటే, దాంపత్య జీవితంలో కూడా మునుపటి కంటే మరింత ఆనందం అనేది పొందుతున్నానండి. సో ఇది నాకు సమస్య లేదు కానీ బట్ చాలా మందికి ఈ సమస్య ఉంది. ఇలాంటివి మనము బహిరంగంగా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మన మాతృమూర్తులందరూ కూడా ఉన్నారు, కానీ ఎవరో ఒకరు మాట్లాడాలండి, చెప్పాలి. అప్పుడే సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మనం దీన్ని ఒక ఆరోగ్య సమస్యగానే చూడాలి. సో ఈ ఆరోగ్య సమస్యని మనము పరిష్కరించుకోకపోతే అది సామాజిక సమస్యగా మారుతుంది. సో ఇవాళ చాలా మంది ఫేస్ చేస్తున్నారు, ఎవరు బయట చెప్పుకోలేకపోతున్నారు. కనీసం మనము అందరికీ కూడా దయచేసి క్యూర్ సెల్ పురుషులు ఉన్నప్పుడైనా మీరు మాట్లాడి ఈ విషయాన్ని చెప్పండి. చక్కని ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మనం ఏది చూసినా కూడా క్రైమ్స్ వాటికి రిలేటెడ్ గా ఉన్నాయి. సో మనం ఇల్లీగల్ కాంటాక్ట్స్ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేరాలు ఘోరాలతో ముగుస్తున్నాయి. మనం న్యూస్ చూస్తే ఏదో ఒక ఘోరము, దానికి అనేక కారణాలు ఉండొచ్చు. మనం విలువలు పాటించకపోవడము, సో మన సీతారాములను ఆదర్శంగా తీసుకోకపోవడము. సో ఈ రోజు తొలి ఏకాదశి. సో విష్ణుమూర్తి ఆయన మహాలక్ష్మి భూమి మీదకి వచ్చి వాళ్ళు హాయిగా ఆదిశేషుని మీద పడుకొని ఉన్న విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చి నడియాడి ఈ విధంగా మానవాళి జీవించాలి అనేసి ఆయన అష్ట కష్టాలు కోర్చి ఎంతో క్రమశిక్షణతో ఏకపత్ని వ్రతుడుగా ఉండి మనకు ఆదర్శంగా నిలిచినప్పుడు దాన్ని తీసుకోకపోవడం ఒక కారణమైతే,
దాంపత్య జీవితంలో సంతోషం లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. సో దానివల్ల ఈ సమస్య కూడా చక్కగా మంచి ఫలితాలు వస్తున్నాయండి. నేను ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు ఉంది. కాబట్టి దీన్ని అందరికీ చేరవలసిందిగా కోరుతున్నాను.